హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజులా వర్ధన్ యూట్యూబ్ ఛానల్. సో, నేను ఈ వీడియోలో మీ ముందుకెందుకొచ్చానంటే, నేను రీసెంట్‌గా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో, అందులో వచ్చేసి షార్ట్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేశాననమాట. సో, నేను ఇంతవరకి వీడియో ముందుకొచ్చి నేను ఏది చేయలేదు. సో, అందుకని ఇక్కడ ముందుకొచ్చేసి చేస్తున్నాను. సో, మన యూట్యూబ్ ఛానల్‌లో వచ్చేసి ఫుడ్ వ్లాగ్స్ ఉంటాయి. డైలీ వ్లాగ్స్ ఉంటాయి. సో, ఫుడ్ ఛాలెంజెస్ చేస్తాము. సో, కామెడీ వీడియోస్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉంటాయి అనమాట. సో, ఇక్కడ నా పేరొచ్చేసి మంజుల. మాది ప్రాపర్ రాయలసీమ, కడప. సో, మీకు రాయలసీమ స్పెషల్ ఫుడ్స్ ఏవైనా కావాలన్నా కూడా నేను చేస్తాను. అంటే నేను అడగకపోతే మీరు చెయ్యరా అంటే అలా కాదండి. నేను స్పెషల్ ఫుడ్స్ గానీ, ఏవైనా గానీ చేస్తాను. బట్ మీకు ప్రాపర్‌గా రాయలసీమలో ఫుడ్ ఏదైనా అది ఫుడ్ పర్టిక్యులర్‌గా చేయాలి, కావాలి అనంటే నేను అది చేస్తాను. మీకు ఆ చేసిన తర్వాత కూడా మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా సరే మీరు నాకు కామెంట్ చేస్తే సో, నేను ఆ కామెంట్స్ అనేది చదివి మీకు ప్రతిదానికి నేను రిప్లై అనేది ఇస్తాను అనమాట. సో, అలాగే రాయలసీమలో ప్లేసెస్ అనేటివి గూడా మీరు విజిట్ చేసిండొచ్చు కొన్ని. సో, కొన్ని విజిట్ చేసిండకపోవచ్చు. సో, ఆ ప్లేసెస్ అనేది కూడా మీకు చేసి చూపిమంటే ఆ ప్లేసెస్ అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఏదో అంటారు గదా! బావిలోకి దిగితేనే లోతెంతో తెలుస్తది అననేసి. సో, అలాగనమాట. ఎవ్వరికీ ఏ ఫీల్డ్ అంత ఈజీ కాదండి. సో, ఎవరి ఫీల్డ్ అనేది వాళ్ళకి చాలా కష్టం. ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ ఫీల్డ్‌లో ఉన్న తర్వాత మనం అటు సైడ్ ఏమనుకుంటామంటే వాళ్ళ ఫీల్డ్ అనేది చాలా ఈజీ అనుకుంటాం. అలా కాదండి. వాళ్ళ ఫీల్డ్ వాళ్ళకి కష్టమే. వాళ్ళ ఫీల్డ్ మనకి కష్టమే అనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఫీల్డ్‌లో ఉన్నా సరే వాళ్ళకా వర్క్ అనేది ఈజీ అనిపిస్తుంది అనంటే, ఒకటి వాళ్ళకి ఆ వర్క్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకేందంటే ఆ వర్క్ చాలా ఈజీ అవుతదనమాట. సో, న్యూ ఎవరైనా గానీ ఏ ఫీల్డ్‌కైనా కొత్తగా దిగితే చాలా వర్క్ అనేది ఉంటదనమాట. సో, ఎవరు ఏ ఫీల్డ్ అనేది చాలా ఈజీ కాదు అనమాట. సో, ఇక్కడ గూడా అండి నేను వీడియోస్ అనేది మీకు డైలీ అప్‌లోడ్ చేస్తా ఉంటాను. ఆల్రెడీ షార్ట్స్ గూడా మీకు అప్‌లోడ్ చేశాను. ఇంకా ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నేను న్యూగా స్టార్ట్ చేశాను గదా! సో, ఇక్కడేందంటే నాకింకా ఎడిట్ చేయడం అనేసి ఇంకా అంత నేర్చుకోలేదు. సో, కొత్తగా గదా! సో, ఎక్కడ ఎడిట్ చేయాలి? ఎలాగా చేయాలి? సో, నీట్‌గా ఎలా చేయాలి? సో, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తే బావుంటది? ఏంటి అనేసి కూడా నాకింకా ఏం తెలీదు అనండి. అంటే ఇంకా నేర్చుకుంటున్నాను. ఇంకా ఇందులో చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనమాట. సో, ఇప్పటి వరకు నేను చేసిందయితే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. సో, ఇప్పుడు చేసిన వీడియోస్‌లో గానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాయిస్ ఓవర్ అనేది కూడా మీకు కరెక్ట్‌గా లేకపోయినా సరే, సో, నాకొకసారి కామెంట్ చేయండి. అంటే ఏ యాప్ యూజ్ చేస్తే మన వాయిస్ బాగుంటది, లేదంటే ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదో సో, నాకొకసారి చెప్పండి. నేను కూడా చూస్తున్నాను అన్నీ గూడా. సో, ఇప్పుడు చేసిన వీడియోస్ వరకైతే ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా గూడా అది నాకు రెక్టిఫై సో, మీకు నా కంటెంట్ నచ్చిందనుకో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా?